ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఆర్ఆంబి బంగ్లాలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సి చౌడయ్య మాట్లాడుతూ, కృషి ఉంటే సామాన్య మానవులే ఋషులు అవుతారు అనడానికి చక్కని ఉదాహరణగా నిలిచిన వాల్మీకి మనందరికీ ఆదర్శనీయుడని కొనియాడారు. మీరందరూ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని సెట్ చేసినట్టే నాకు ఎంతో సంతోషం. ఇటనే దాదాపు 25 సంవత్సరాలు దాదాపు అవుతుంది. అటనే శాతం వరకు ఉదాహరణ లాక్కొచ్చా. ఇప్పటి నుంచి కూడా మీ అందరూ మీ ఆశలతో సహకారంతో నేను అందిస్తే నాకు ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు సెలవుకుంటున్నాను. అదేవిధంగా వాల్మీకి జయంతి సందర్భంగా వచ్చిన మన ప్రజానికానికి ధన్యవాదాలు. ముఖ్యంగా మనం వాల్మీకి మహర్షి గురించి తెలుసుకోవాల్సింది, మనం మొదటి కవి, ప్రపంచంలోని మొదటి కవి, మనకి ఆదర్శ గ్రంథాలైన రామాయణాన్ని రచించిన వ్యక్తి. మొదట్లో దొంగ అయినప్పటికీ పెద్ద అన్నట్టు దొంగ అయినట్టు అతను మార్పు చెంది ఒక మహర్షిలాగా మార్పు చెంది ఎంతోమంది ప్రజానికానికి, ముఖ్యంగా భారతదేశానికి ఆదర్శంగా నిలబడి ఒక హిందూ మతానికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి. అలాగే మనం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి ఒక కుటుంబ వ్యవస్థని, ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థలో చిన్న భిన్నంగా రకరకాల డిస్ప్యూట్తో మన స్టేషన్కి వస్తూ ఉన్నారు. అలా కాకుండా మన కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ధర్మం, బాధ్యత మనకు ఖచ్చితంగా ఉంది. ఎంత అనుకున్నా ఆ కుటుంబ పాలన సరిగా ఉన్నప్పుడే దేశం బాగుంటుంది. ఒక విలేజ్ కానీ గ్రామం కానీ ఒక కుటుంబం బాగున్నప్పుడు ఆ గ్రామం కానీ పట్టణం కానీ బాగుంటుంది. ఆ పట్టణాలన్నీ బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. దేశం బాగున్నప్పుడు మిగతా ప్రపంచం దేశాలు చూసి మనల్ని ఆదర్శంగా తీసుకుంటాయి. ముఖ్యంగా మనది కుటుంబ పాలనా వ్యవస్థ. భారతదేశం అంటే కుటుంబ పాలనా వ్యవస్థ. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన పూర్వీకుల నుంచి, ముఖ్యంగా మన వాల్మీకి మహర్షి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు నుంచి నేర్చుకున్నది. మిగతా దేశాలు మన దేశాన్ని చూసి గర్వపడేది. ఎందుకంటే మన సిస్టమేటిక్ బాగుంటుంది. ఆయుర్వేదం కావచ్చు, ముఖ్యంగా కుటుంబ పాలన వ్యవస్థ కావచ్చు, మన గ్రంథాలు కావచ్చు, మన ప్రాచీన జీవన విధానం, అవన్నీ చూసి మనల్ని గౌరవిస్తుంది. భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో టాప్లో ఉంటుంది. ఒక ఐకానిక్ అనమాట. ఒక ఆదర్శంగా నిలబడిందంటే కారణం దానికి మన కుటుంబ పాలన అని చెప్పవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ.